ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 83వ కీర్తన మొదటి నుండి చదువుకుంటూ ధ్యానం చేసుకుందాం. ఆసాపు కీర్తన గీతము. దేవ ఓరకుండకుము, దేవ మౌనముగా ఉండకుము, ఓరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబలువారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిష్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు, లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు కిషోను ఏటి యొద్దను నీవు సీసేరాకును యాబీనునకును చేసినట్లు వారికి నిశ్చయము. వారు ఏందోరులో నశించిరి, భూమికి పెంట అయిరి. ఓరేబు జేయేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయము. జబహు సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందుమని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరుగు ధూళి వలెను, గాలి ఎదుటి వగుడాకుల వలెను వారిని చేయము. అగ్ని అడవిని కాల్చినట్లు, కారు చిచ్చు కొండలను తగలపెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించము. యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగ చేయము. వారు నిత్యము సిగ్గుపడి భీతునొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, చదువుకునబడిన అనేకల నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, మీకు వందనాలయ్యా. ఈ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, 83వ కీర్తన భక్తుడైన ఆసాపే వ్రాసినట్లుగా మరి శీర్షికలో మనం చదువుకున్నాం. ఇది ఒక గీతము. ఏ గీతము అని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజల గురించి, వారి గురించి వ్రాసి ఉన్న చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ భక్తుడైన ఆసాపు ఈ గీతం ఎత్తి పాడాడు. మరి ఇశ్రాయేలు ప్రజల గురించి వ్రాసి ఉన్న చరిత్ర అంతటిలో కూడా మరి ఎక్కడా కనిపించినటువంటి దేశాలన్నీ మరి ఒక కూటమిగా ఏర్పడి, దేశంలో ఉన్నటువంటి అనేక దేశాలు ఒక కూటమిగా ఏర్పడి ఇశ్రాయేలు మీద దండెత్తి ఇశ్రాయేలును పాడు చేయాలని, ఇశ్రాయేలు అనే పదము ఈ భూమి మీద లేకుండా చేయాలని వారందరూ కూడా కట్టగట్టుకుని ఇశ్రాయేలు మీదకి వచ్చారు. అలాంటి సమయంలో సర్వాధికారి అయిన దేవుడు, తన ప్రజల పక్షమున యుద్ధం చేసినటువంటి దేవుడు, మహోన్నతుడైన దేవుడు వారిని ఎలా రక్షించాడో, వారి ఆపదలో నుండి, వారి శ్రమలలో నుండి ఎలా రక్షించాడో ఈ కీర్తనలో మరి భక్తుడు మరి పాడి కీర్తిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లరా, చాలామంది దేవుని ప్రజలైన ఇశ్రాయేలును భూమి మీద లేకుండా చేయాలని అనేక మంది అన్యరాజులు ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. వారి ప్రయత్నాలన్నిటినీ కూడా దేవుడు పటాపంచలు చేశాడు. ఎందుకో తెలుసా? తన ప్రజల పక్షమున యుద్ధం చేసేవాడు యెహోవాయే.
ప్రియదేని పిల్లరా, ఆయన తన ప్రజల పక్షముగా ఉన్నవాడు. తన ప్రజలకు కష్టం వస్తే ఊరుకుని మరి చూసేవాడు కాదు. నీ దేవుడు ఎంత గొప్పవాడంటే, నీకు కష్టం వచ్చినప్పుడు, దుష్టుడు నీ మీద మరి పన్నాగం పనినప్పుడు, అన్యుడు నీ మీదకి లేచినప్పుడు ఆయన ఊరుకుండేవాడు కాదు. ప్రియదేని పిల్లరా, ఈ దినాన్న కూడా నీ మీదకు ఒకవేళ మరి అన్యుడైన వాడు, మరి దుష్టుడైన వాడు, దుర్మార్గులైన వారు ఎంతోమంది లేస్తూ ఉన్నారు. కానీ నీకు తెలియదు, దేవుడు కలుగ చేసుకోవడం లేదు, ఎందుకు దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు మనం అనుకుంటాం. కానీ దేవుడు పట్టించుకుంటున్నాడు కనుకే ఈ రోజున నీవు సజీవ లెక్కల్లో ఉన్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆలోచన చేయండి. తన ప్రజల పక్షముగా యుద్ధం చేసేవాడు దేవుడు. ఆయన ఎవరో తెలుసా? నీవు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. తన ప్రజల కష్టంలో ఉంటే పట్టించుకొనకుండా ఊరకుండేటువంటి వాడు కానే కాదు. ఇక్కడ ఆసాపు భక్తుడు ఇశ్రాయేలు ప్రజల చరిత్రను, వారి మీదికి దండెత్తి వచ్చినటువంటి ఆ యొక్క దుష్టరాజుల అన్యరాజుల మరి సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు ఎంత మహోన్నతుడో, ఆయన కరుణ, ఆయన దయ, ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనవో ఈ కీర్తనలో ఆయన పాడి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, మనం చూసినట్లయితే జర్మనీకి పాలకుడైనటువంటి హిట్లర్ ఇలా మరి అప్పటి నుండి మరి కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ఇశ్రాయేలు అనే పదము లేకుండా భూమి మీద తుడిచిపెట్టాలని, ఇశ్రాయేలుకు దేవుడైనటువంటి వాని నామాన్ని తుడిచిపెట్టాలని చూశారు. అది సాధ్యమంటారా ప్రియదేని పిల్లరా? ఆలోచన చేయండి. కాబట్టి ఆయన తన ప్రజల పక్షముగా ఏ రీతిగా నిలబడ్డాడో, ఆయన మహోన్నతమైనటువంటి నామము మరి ప్రపంచమంతటా కూడా కీర్తించబడతా ఉందో దాన్ని జ్ఞాపకం చేస్తుంటూ ఆసాపు భక్తుడు రాసిన కీర్తనయే ఈ 83వ కీర్తన. ప్రియదేని పిల్లరా, ఈ 83వ కీర్తనతో ఆసాపు కీర్తనలు ముగుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, యెహోవా వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయము. ప్రియదేంట్లు ఎవరైతే దేవుని పిల్లలపై లేస్తూ ఉన్నారో, ఇశ్రాయేలు మీదకి లేస్తూ ఉన్నారో, వారికి పూర్ణ అవమానము కలగాలి. పూర్ణ అవమానం అనంటే వారికి సమస్తము కూడా అవమానముగా మార్చము అని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి మరి ఆసాపు. ప్రియదేని పిల్లరా, కాబట్టి వారు నీ నామమును ఎరిగినప్పుడు, వారు నీ నామాన్ని ఉచ్చరించినప్పుడు వారికి భయం పుట్టాలి, భీతి పుట్టాలి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అవును ప్రియదేవుని పిల్లరా, ఆలోచన చేయండి. దేవుడు మహోన్నతుడు, ఆయన సర్వమును పాలిస్తున్నటువంటి వాడు. ఆయన ప్రజలు ఎంత ఉన్నతమైన వారు. ఆయన ప్రజలను మరి ఎవడైనా తాకితే ఆయన ఊరుకుంటాడా? ఆయన ఊరుకోడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల చరిత్రను మనం చూస్తే, వారిని ఎందరో అన్యరాజులు వారి పేరు లేకుండా చేద్దామని చూశారు, కానీ దేవుడు వారికి అవకాశం ఇవ్వాల. వారి పక్షమును యుద్ధం చేశాడు. వారి పేరును స్థిరస్థాయిగా ఈ ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. హల్లెలూయా. ప్రియదేని పిల్లలు, ఆలోచన చేయండి. నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. ఒక మంచి ఉద్దేశంతో నిన్ను పుట్టించాడు. ఆయన తన చిత్తాన్ని నీ ద్వారా నెరవేర్చుకోవాలని ఆశపడతా ఉన్నాడు. నీవు ఆయన ప్రజగా ఉన్నావా? ఆయన ప్రజలలో నీవుంటే ఆయన గుణలక్షణాలను నీవు కలిగి ఉండాలి. ఆయన చెప్పిన ప్రతి దానిని నీవు అనుసరించేవానిగా ఉండాలి. ఆచరించేవానిగా కాదు, అనుసరించేవానిగా, ఆయన వాక్యానుసారముగా జీవించేవానిగా నువ్వు బ్రతకాలి. అప్పుడే ఈ లోకంలో నీకు పూర్ణమైన సార్థకత ఏర్పడుతుంది. దేవుని చిత్తాన్ని ఏర్పరిచి, దేవుని చిత్తాన్ని మరి కొనసాగించేవానిగా, దేవుని చిత్తాన్ని నీ జీవితంలో మరి నెరవేర్చేవానిగా నీవు మారతావా? ఆయన నీ పక్షమున వ్యాజ్యమడేవాడు, నీ పక్షమున యుద్ధం చేసేవాడు, నీవు నశించకుండా నేను కాపాడేవాడు. నేను ఆరాధిస్తున్న నజరేయుడైన క్రీస్తు ప్రభుల వారు. ఆ సర్వశక్తి కలిగిన దేవుని నామాన్ని నీవు అనుసరిస్తూనే, ఆయన మీద ఆధారపడుతూనే ఆయన ఉన్నతమైన నామానికి ఇతరులకు పరిచయం చేస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి, మా మంచి దేవా, అవును దేవా, నీ ప్రజల పక్షమున నీవు యుద్ధం చేసేవాడు నాయన.
ఇదిగో మేము కూడా నీ ప్రజలమే అని నీ నీ బిడ్డలైన వారు గుర్తించి ఈరోజు నీ సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ ఉండగా వారి పక్షమున కూడా నీవు ఉన్నావని వారికి తెలియచేసి నీ నామాన్ని అనేక మందికి పరిచయం చేసే వారినిగా మార్చమని ఈ దినం మేము చేయ పనులు ఉన్నట్టు మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదల గురించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి